హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐపీఎల్ టాకీస్. గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. సో లాస్ట్ 3 days నుంచి కొంచెం ట్రావెల్స్ లో ఉండడం వల్ల కంప్లీట్ గా వీడియో అయితే చేయలేకపోయాను అనమాట. ఈ రోజు వీడియో అయితే మనం చేసుకుందాం, మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రిడిక్షన్ గురించి కూడా మాట్లాడుకుందాం, దాని గురించి కూడా కొంచెం మాట్లాడాల్సింది అయితే ఉందన్నమాట. సో గైస్, ముందుగా నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్ లో నాకైతే కొన్ని అనుమానాలు అయితే వచ్చాయన్నమాట. అంతేకాకుండా ప్రీవియస్ మ్యాచెస్ లో జరిగిన ఇన్సిడెంట్స్ కూడా దీన్ని కొంచెం యాడ్ ఆన్ చేస్తున్నాయి. ఏదైతే ఆర్సీబీ వర్సెస్ ముంబై మ్యాచ్ లో జరిగిన ఫీల్డింగ్ లో, థర్డ్ ఎంపైరింగ్ విషయాల్లో కానీ, టాస్ విషయాల్లో కానీ, అలాగే శుభం గిల్ కూడా నెక్స్ట్ టాస్ ఏమైందో దగ్గర వచ్చి చూసుకోవడం కానీ, ఇలాంటి అన్ని విషయాల వల్ల మనకంటే కొంచెం అనుమానాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట ఈ సీజన్ లో. ఎందుకంటే రాజస్థాన్ మ్యాచెస్ లో 2 మ్యాచెస్ లో కూడా మీరు ప్రీవియస్ మ్యాచ్ లో చూస్తే కుల్దీప్ సేన్ తో 35 రన్స్ కొట్టాలనగా కుల్దీప్ సేన్ కి బౌలింగ్ ఇవ్వడం, బోల్ట్ కి ఎక్స్పీరియన్స్ ఉన్న బౌల్ట్ కి బౌలింగ్ ఇవ్వకపోవడం, అట్ ద సేమ్ టైం నిన్న మ్యాచ్ లో స్టార్క్ లాంటి బౌలర్ లో బౌలింగ్ లో కూడా వైడ్ ప్లస్ 4 runs రావడం. సో ఇలాంటివన్నీ కొన్ని అనుమానాలకైతే దారి తీస్తున్నాయి అనమాట. కానీ అది ఎంతవరకు నిజం అనేది మనం అయితే చెప్పలేము అనమాట. సో ఈ ఐపీఎల్ గురించి ఇప్పుడు దాకా 31 or 32 మ్యాచెస్ జరిగినాయి కదా. ఇన్ని మ్యాచ్ల్లో మీ ఒపీనియన్ ఏంటి? అసలు మ్యాచెస్ అన్ని జెన్యున్ గా జరుగుతున్నాయి అనుకుంటున్నారా, లేదంటే ఏమైనా కొంచెం డౌట్ఫుల్ ఉన్నారా అనేది మీ ఒపీనియన్ ఏంటనేది కింద కమెంట్ చేయండి. సో గైస్, అది పక్కన పెట్టేస్తే ఈ రోజు మ్యాచ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఈ రోజు మ్యాచ్ వచ్చేసి మ్యాచ్ నెంబర్ 32 జరుగుతుంది అనమాట. గుజరాత్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ అయితే జరుగుతుంది. ఢిల్లీ అయితే లాస్ట్ మ్యాచ్ విన్ తో మంచి బూస్ట్ లో ఉన్నారు. గుజరాత్ ఎటు వచ్చేసి విన్స్ ఇంకా కావాలన్నమాట గుజరాత్ టీమ్ కి. గుజరాత్ కూడా మంచి విన్ సాధించారు రాజస్థాన్ మీదనే. సో ఈ రోజు మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, ఎందుకంటే రెండు టీంలు కూడా లాస్ట్ మ్యాచ్ లో కొట్టేస్తున్నాయి కాబట్టి. సో అట్ ద సేమ్ టైం నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ అహ్మదాబాద్ పిచ్ దట్టు గుజరాత్ హోమ్ గ్రౌండ్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ అయితే గుజరాత్ కు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈ ఐపీఎల్ ప్యాటర్న్ మనం ఫాలో అయితే ఇప్పుడు దాకా ఐపీఎల్ ప్యాటర్న్ ప్రకారం ఏం జరుగుతుందంటే, స్కోర్ ఎంత ఉన్నా కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో చేస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అది ఇంపాక్ట్ సబ్ రూపం వల్ల, ఇంపాక్ట్ సబ్ అనే రూల్ వల్ల ఏమవుతుందంటే 7 బ్యాట్స్మెన్స్ కాస్త 8 బ్యాట్స్మెన్స్ అవుతున్నారు. 8th బ్యాట్స్మెన్ స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ అవుతున్నాడు. సో ఈ రీజన్ వల్ల ఏమవుతుందంటే, మనం ఇలాంటి ప్రెడిక్షన్స్ చేసుకున్నా, ఎంత మంచి టీమ్స్ రెడీ చేసుకున్నా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్ మూమెంట్ లో ఈవెన్ 9 balls 28 కొట్టిన డేస్ ఉన్నాయి, 18 balls 48 runs కొట్టిన డేస్ కూడా ఉన్నాయన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ అయితే చేజింగ్ అయితే ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో నా ప్రెడిక్షన్ వచ్చేసి మ్యాచ్ పరంగా చూసుకుంటే నేనైతే గుజరాత్ కి ప్రెడిక్షన్ ఇస్తాను, కానీ చేజింగ్ విన్ అవుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో గైస్, ఇప్పుడు మనం మ్యాచ్ విషయంలోకి వెళ్ళిపోతే, మ్యాచ్ వచ్చేసి మనకి గుజరాత్ వర్సెస్ ఢిల్లీ అయితే మ్యాచ్ జరుగుతుంది. రిషబ్ పంత్ వర్సెస్ శుభం గిల్ అయితే మ్యాచ్ అనమాట. సో మ్యాచ్ వచ్చేసి మనకి గుజరాత్ నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే జరుగుతుంది. ఇప్పటిదాకా గుజరాత్ అండ్ ఢిల్లీ మొత్తం 3 times తలబడితే ఓన్లీ 2 times వచ్చేసి మనకి గుజరాత్ గెలిచింది, ఢిల్లీ వచ్చేసి ఒక్కసారే గెలిచింది. కానీ ఇప్పుడున్న ఫామ్ లో వాళ్ళు మళ్ళీ గెలుద్దాం అనుకుంటారు. కానీ కంపేర్ టు గుజరాత్ అండ్ ఢిల్లీ బౌలింగ్ లైనప్ చూసుకున్నా, బ్యాటింగ్ లైనప్ చేసుకున్నా, గుజరాత్ అయితే ఇంకొంచెం బెటర్ పొజిషన్ లోనే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఢిల్లీలోకి వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ ఒక్కడే ఉన్నాడు బౌలింగ్ లో. కానీ గుజరాత్ లోకి వచ్చేసరికి స్పెషలిస్ట్ బౌలర్స్ చాలా మంది ఉన్నారన్నమాట. రషీద్ ఖాన్ కానీ, నూర్ అహ్మద్ కానీ, మోహిత్ శర్మ కానీ. సో గుజరాత్ కి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నాను నేను బౌలింగ్ ప్రకారంగా. సో గైస్, ఈ రోజు ప్రాబబుల్ 11 కంటే ముందు అసలు రెండు టీంల్లోని ఎవరు స్టార్ ప్లేయర్స్ అవ్వబోతారు అనేది మనం మాట్లాడుకుందాం. సో రెండు టీంల్లోని పెద్దగా చేంజెస్ అయితే తీసుకురారు, ఎందుకంటే రెండు టీంల్లోని లాస్ట్ మ్యాచెస్ లో మల్టిపుల్ చేంజెస్ చేశారు కాబట్టి ఈ రోజు విన్స్ అయితే కొట్టుకొచ్చారు అనమాట రెండు టీంలు. సో రెండు టీంల్లోని మెయిన్ ఎవరి మీద ఫోకస్ ఉంటుంది అనేది మనం మాట్లాడుకుంటే, గుజరాత్ టీమ్ లో వచ్చేసి సాయి సుదర్శన్ అండ్ గిల్ మీద మంచి ఫోకస్ ఉంటుంది బ్యాటింగ్ లో. అలాగే ఇటు వచ్చేసి ఢిల్లీకి వచ్చేసరికి వార్నర్ ని రీప్లేస్ చేసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే వార్నర్ కి లాస్ట్ మ్యాచ్ లో ఇంజరీ జరిగింది కాబట్టి వార్నర్ ని రీప్లేస్ చేసే ఛాన్స్ ఉంది. ఎక్కడైతే ఫేక్ మ్యాగ్రిక్సన్ వచ్చాడు కదా లాస్ట్ మ్యాచ్ లో, ఆయన మీద అయితే కొంచెం ఫోకస్ పెట్టే అవకాశం ఉందన్నమాట. అలాగే బ్యాటింగ్ లో చూసుకుంటే రిషబ్ పంత్ మీద కూడా కొంచెం ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. ఇంకా బౌలింగ్ విషయానికి వచ్చేస్తే అటు నుంచి గుజరాత్ నుంచి అయితే మనకి స్పెషలిస్ట్ బౌలర్ రషీద్ ఖాన్ ఉన్నాడు. అలాగే దాంతో పాటు మోహిత్ శర్మ కూడా ఎక్సలెంట్ బౌలింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళిద్దరిని కొంచెం జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది ఢిల్లీ. అదే ఢిల్లీ నుంచి బౌలింగ్ వస్తే అలాగే కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఇంకా మంచి బౌలర్లు కూడా. అలాగే మనం ఢిల్లీ నుంచి చూసుకుంటే మనకి కుల్దీప్ యాదవ్ నుంచి ఇంకా ముఖేష్ కుమార్ నుంచి కొంచెం థ్రెట్ అయితే ఉంటది అనమాట గుజరాత్ బ్యాట్స్మెన్స్ కి. సో మనం రెండు టీముల్లోని బెస్ట్ ఎలా ఉంటుందో మాట్లాడుకున్నాం కదా. సో నేనైతే నా ప్రెడిక్షన్ అయితే ఇచ్చాను. నా ప్రెడిక్షన్ ప్రకారం ఈ రోజు గుజరాత్ హ్యాస్ హై ఛాన్సెస్ టు విన్ ద మ్యాచ్. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ గుజరాత్ గెట్స్ చేజింగ్, గుజరాత్ కి ఇంకా చాలా ఈజీ అవుతుంది మ్యాచ్. కానీ ఢిల్లీకి చేజింగ్ వస్తే మాత్రం కొంచెం టఫ్ ఛాన్సెస్ అయితే ఉంటాయి గుజరాత్ కి. సో మోస్ట్ ఛాన్సెస్ అయితే ఇప్పుడు 70% ఛాన్స్ అయితే చేజింగ్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం
గుజరాత్ కూడా అంతే ఛాన్సెస్ ఉన్నాయి. నా ప్రెడిక్షన్ వచ్చేసి నేనైతే గుజరాత్ కి ఇస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఎవరైతే వేరే రకాలుగా మనీ సంపాదించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం రెండు సైడ్లు గేమ్ టాక్టిక్స్ ప్లే చేస్తే మాత్రం ఈజీ అవుతుంది. అలా కాకుండా బ్లైండ్ గా వెళ్ళిపోతే మాత్రం కొంచెం టఫ్ అవుతుంది అనమాట. చూసుకోండి, ఏదైనా సరే అది మీ ఛాన్స్, మీ ఇష్టం అనమాట. సో గైస్, దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ మ్యాచ్ 32 బిట్వీన్ గుజరాత్ అండ్ ఢిల్లీ. సో ఎవరైనా ఈ వీడియోకి ఫస్ట్ టైం వచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, అలాగే ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే మన ఇన్స్టాగ్రామ్ లో కూడా మంచి మంచి షార్ట్స్ ఉంటాయి, అవి కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి.